రైట్. ఇటు సిద్దిపేట జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. ప్రధానంగా అయితే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ప్రచారంలో నిమగ్నమైంది. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి 17 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళు ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినటువంటి 6 గ్యారంటీలు, 420కి సంబంధించిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులను పెద్ద ఎత్తున గ్రామంలో అట్లాగే ప్రతి వార్డులో కూడా పంపిణీ చేస్తూ వాళ్ళు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయన అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రచారాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఒక షెడ్యూల్ ని కూడా ఇప్పటికే తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అటు గడ్డపోతారం మున్సిపాలిటీలో జిన్నారము, అట్లాగే గుమ్మడిదల, నర్సాపూరు, మెదక్ మున్సిపాలిటీలో, రామాయంపేట మున్సిపాలిటీలో ఆయన నిన్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఇటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్ మున్సిపాలిటీలో ఆయన ఈ రోజు 4-5 వార్డుల్లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ జరిగినటువంటి 2 సభల్లో కూడా ఆయన ప్రసంగం చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి మీద ఆయన తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై ఫైర్ అయినటువంటి పరిస్థితి ఈ సభల్లో కొనసాగింది. ముఖ్యంగా నిన్న ఆయన మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం మీద హరీష్ రావు ఈ రోజు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి గజ్వేల్లో కొనసాగింది. ఆయన నిన్న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను జాతిపిత ఎట్లా అంటారు అన్నటువంటి మాటకు కౌంటర్ గా ఈ రోజు ఆయన రేవంత్ రెడ్డిపై సెటైర్ విడిచినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ జాతిపితనే అవుతాడు. 14 ఏళ్ల మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఆయన. అట్లాగే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జాతిపిత అవుతాడు. నువ్వు మాత్రం ముమ్మాటికి బూతు పితగా నువ్వు పేరు తెచ్చుకుంటావని చెప్పి రేవంత్ రెడ్డికి బూతు పిత అనే ఒక నామకరణం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గజ్వేల్లో జరిగినటువంటి సభల్లో నెలకొని ఉన్నది. హరీష్ రావు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. రేవంత్ రెడ్డి పూర్తిగా తన పాలనను గాలికి వదిలేసి ఎక్కడ కూడా ప్రజా సమస్యని పట్టించుకోకుండా, ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల మీద, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ మీద, తమ మీద తప్పుడు కేసులు నమోదు చేయడము, బూతులు తిడుతూ ఆయన మాట్లాడడం తప్ప ఆయన 2.5 సంవత్సరాలుగా చేస్తున్నదేమీ లేదని, పూర్తిగా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆయన మొత్తం దోపిడీకి ఎగబడ్డటువంటి పరిస్థితి. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ప్రజలకు చేస్తున్నదేమీ లేదని చెప్పి తీవ్ర స్థాయిలో ఆయన రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అట్లాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల వైఫల్యాలను ఆయన ఎత్తి చూపుతూ ప్రసంగాలు కొనసాగాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేసి ముందుకు వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ప్రచారంలో కనిపిస్తూ ఉన్నది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.